హాయ్ అండి. ఈ రైనీ సీజన్‌లో ఒక పర్ఫెక్ట్ స్నాక్ రెసిపీ చూసేద్దామా? పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక కడాయి తీసుకొని ఒక 3-4 గ్లాసుల వాటర్ వరకు బాయిల్ చేయండి. బాయిల్ అవుతున్న వాటర్‌లో ఒక కప్పు వీట్ పాస్తా యాడ్ చేయండి. పాస్తా అనేది స్టిక్కీగా అతుక్కోకుండా రావాలి అంటే టిప్ ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే పాస్తాకనేది పడుతుంది. వీట్ పాస్తా దొరుకుతుందండి స్టోర్స్‌లో, అది తీసుకోండి. మనకి పాస్తా హై ఫ్లేమ్‌లో పెడితే బాయిల్ అయిపోతుంది. మనకది కుక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక నైఫ్‌తో కట్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అప్పుడది కుక్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఒక జల్లెడలోకి ఈ పాస్తా అంతా వార్చేసుకొని, ఒక 2 గ్లాసుల నార్మల్ వాటర్‌తో ఆ పాస్తా మీద పోసుకోండి. అప్పుడు స్టిక్కీనెస్ ఇంకేమైనా ఉంటే పోతుంది. ఇప్పుడొక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేయండి. నేను క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్, టమాటా తీసుకున్నాను. ఇంకా గ్రీన్ పీస్ యాడ్ చేయొచ్చు. ఇంకా వెజిటబుల్స్ మీ ఇష్టం. బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ గూడా సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. పాస్తా నార్మల్‌గా చప్పగా ఉంటాయి కదండీ! దానికి మరింత టేస్ట్ అలాగే ఫ్లేవర్ ఇవ్వడం కోసం మనం ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసామనమాట. ఇందులో ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే పసుపు, సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా మగ్గాక ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్ గూడా యాడ్ చేసుకోండి. మన దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్స్, అలాగే పాస్తా మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా! నా దగ్గర మ్యాగీ మసాలా ఉంటే ఒక ప్యాకెట్ యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం మసాలా అంతా పట్టాక ఒక గ్లాస్ వాటర్ లేకపోతే హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి సిమ్‌లో అదంతా కుక్ అవ్వనివ్వండి. ఎందుకంటే కొంచెం తడిగా రావడం కోసం అనమాట. కర్రీ అంతా కొంచెం వెట్ కోసం అనమాట. అదంతా వాటర్ అంతా ఇంకిపోయాక ఈ పాస్తా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా గూడా మనకి పాస్తా బాగా పడితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. లాస్ట్‌లో కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. మన వేడి వేడి పాస్తా అనేది రెడీ అయిపోయింది. రైనీ సీజన్‌లో ఈవినింగ్ స్నాక్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. మన ఛానల్‌లో ఇంకా కిడ్స్‌వి హెల్తీ ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గూడా టింగ్ అని కొట్టండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.